కరువు జిల్లాగా పేరుగాంచిన కర్నూలు ఉపాధి లేక ఖాళీ అవుతోంది. గ్రామాల్లో ఎలాంటి పనులు లేకుండా పోవడంతో గ్రామాలన్నీ వలసబాట పట్టాయి. పిల్లా పాపలతో పాటు కుటుంబం అంతా వెళ్లడంతో చాలా గ్రామాలు బోసిపోయాయి. వీటిపై దృష్టి సారించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం లేకపోలేదు. మంత్రాలయం మండలంలో ఊర్లన్నీ వలసబాట పడుతున్నాయి. మండలంలోని చిలకలడోన గ్రామంలో ఒకే రోజు 600 మంది వలసబాట పట్టారు. గత 2 రోజుల క్రితం 300 మంది వలస వెళ్లారు. దీంతో ఊరంతా ఖాళీ అయింది. కోసిగి మండలం నుంచి 10,000 మంది కూలీలు వలస వెళ్లారు. కోసిగితో పాటు ఆర్లబండ, సజ్జలగూడెం, కందుకూరు, కోల్మాన్పేట, కామందొడ్డి, దుద్ది, చిత్తనకల్, సాతనూరు, అగసనూరు తదితర గ్రామాల వలసబాట పట్టాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూలీలతో చేసే వ్యవసాయ పనులను యంత్రాల సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడంతో చాలా మంది రైతులు యంత్రాలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో కూలీలకు చాలా వరకు పని తగ్గిపోయింది. ఏ గ్రామంలో చూసినా యంత్రాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూలీలకు గ్రామాల్లో శాశ్వత పనులు గుర్తించి పనులు కల్పించాల్సిన పాలకులు, అధికారులు ఆశించిన స్థాయిలో పనులు కల్పించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పనులు చేసిన నెలల తరబడి కూలీ డబ్బులు చెల్లించకపోవడం, నిబంధనల ప్రకారం పనులు చేసినా వాటికి తగ్గ కూలీ పడడం లేదు. దీంతో ఇతర పనులకెళ్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. దీంతో చేసేది లేక ప్రజలు వలసబాట పట్టారు. కరువు విలయతాండవం చేయడంతో వలసలు తప్పడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పిస్తే వలస వెళ్లకుండా ఉంటామని కూలీలు తెలిపారు. కింది పెట్టమ్మా.